కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. పోలింగ్ నాటి గొడవలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు టీడీపీ వైసీపీ అభ్యర్థులు. అసలు ఇరు పార్టీల అభ్యర్థులకు అనుమతి ఉందా లేదా? పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన దాడిలో మొత్తం 728 మంది నిందితులుగా ఉన్నట్టుగా సిట్ నిర్ధారించింది. రాళ్ల దాడికి సంబంధించి కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 110 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో 119 మందిని గుర్తించారు పోలీసులు. మిగిలిన వారి కోసం సిట్ బృందం గాలిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి గొడవలు ఆ నియోజకవర్గంలో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తాడిపత్రి అంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. జేసీ పెద్దారెడ్డి కుటుంబీకులు కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రావటానికి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, పోలింగ్ రోజు అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజు పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అభ్యర్థులపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. కానీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రావడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి తాడిపత్రిలో పరిస్థితి? రోహిత్ 13వ తేదీ 14వ తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్కడ జరిగినటువంటి అల్లర్ల విషయంలో పోలీసులు ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ మీదకి రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే మరీ రానున్న కాలంలో నాయకులు ఈ నియోజకవర్గం కానీ ఇక్కడ జిల్లా కానీ వస్తే ఇంకా మరిన్ని అల్లర్లు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు కాస్త గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మాత్రం మొత్తం మీద ఈ కౌంటింగ్ అనేది చాలా కీలకంగా మారుతుంది. కౌంటింగ్ 4వ తేదీకి అభ్యర్థులు రావడానికి ఎక్కడైనా కూడా అభ్యర్థులు ఖచ్చితంగా పోలింగ్ ఎక్కడైతే ఉందో కౌంటింగ్ సెంటర్లకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీరు ఇక్కడికి వస్తే ఈ తాడిపత్రి నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ అనంతపురం నగరంలో కావచ్చు, కౌంటింగ్ అయితే అనంతపురం నగరంలో ఉంటుంది. ఇక్కడికి వస్తే ఆ మాబ్ కూడా వచ్చి చాలా ఎక్కడికైనా మాబ్ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకరి మీద ఒకరి దాడులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి దానికి అల్లర్లు గొడవలు జరిగే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వీరికి సంబంధించిన వ్యక్తులు వారు ఎవరు చెప్తే వారికే అక్కడ కౌంటింగ్ సెంటర్కి అనుమతిస్తాం, మీరైతే ఇక్కడికి జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ రావద్దు అన్నట్టుగా పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అది సమాచారం క్లారిటీ లేదు పోలీసు వర్గాల నుంచి ఇటు నాయకుల నుంచి. కాకపోతే మనకున్న సమాచారం అయితే రానున్న కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు అక్కడ మంచి ఈక్వేషన్స్ తీసుకోవాలి అంటే మాత్రం నాయకుల్ని ఇక్కడ అనుమతించకుండా నియోజకవర్గానికి కావచ్చు, కౌంటింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ అనుమతించకుండా పోతే ఖచ్చితంగా ఎవరు గెలిచినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారిని అనుచరులు ఎవరు వచ్చినా కూడా వారిని కంట్రోల్ చేయొచ్చు. తక్కువ స్థాయిలో వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ దారి తీయదు అనేది ఒక ఈక్వేషన్ ఉంది. అయితే ఒకవైపు మరోవైపు జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా మంది లీడర్లను అన్ని వైసీపీ టీడీపీ అభ్యర్థులను కూడా మీరు ఏదైతే ఉందో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండొద్దు, మీరు బయట ఉండాలి అని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కౌంటింగ్ వరకు. మరి అయితే మాత్రం కౌంటింగ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో మరిన్ని గొడవలు అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులు ఒక అంచనా కూడా వచ్చినట్టు. ఏంటి అసలు ఇరు వర్గాల నాయకుల కదలికలు ఏంటి? ఇరు వర్గాల నాయకుల కదలికలు ఏంటి ఇప్పుడు? అయితే అదే మొత్తం మీద అయితే మాత్రం జేసీ కుటుంబం అయితే హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ కేతిరెడ్డి ఫ్యామిలీ అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేది కాస్త పోలీసులు అదుపులో ఉన్నారా లేదంటే సొంతంగా బయటకు వెళ్ళారా అనేది మాత్రం ఎవరు నిర్ధారణ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి కౌంటింగ్ రోజుకైతే మాత్రం అభ్యర్థులు ఖచ్చితంగా నియోజకవర్గానికి వస్తారు, లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వస్తారు, కౌంటింగ్ సెంటర్కి వస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాబ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఆ మాబ్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఏ రకంగా స్పందిస్తారో, ఎవరి మీద దాడి చేస్తారో అనేది కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి దీన్ని కట్టడి చేయాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళిక ఉండాలి.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ పోలీసులు ఎక్కువ బలగాలను ఎక్కువగా మోహరించాలి, ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోలీసులు ఎంత మేరకు సక్సెస్ అవుతారు? ముఖ్యంగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నా అభ్యర్థులు తాడిపత్రి నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ టీడీపీ అభ్యర్థులు అయితే మాత్రం కోర్టులను కూడా ఒకవేళ మాకు బెయిల్ ఇక్కడ రాకపోతే బెయిల్ తెచ్చుకొని కౌంటింగ్ దగ్గరికి రావడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎవరు సఫలీకృతం అవుతారు? ముఖ్యంగా నాయకులు ఆ కౌంటింగ్ సెంటర్కి వస్తారా? వచ్చినా కూడా తమ అనుచరులని కంట్రోల్ చేయగలరా? ఎందుకంటే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే కూడా నాయకుల పాత్ర కూడా చాలా కీలకం. అక్కడ విజయం ఎవరినైనా వరించవచ్చు, కానీ తర్వాత జరిగే పరిణామాలకి ఖచ్చితంగా బాధ్యులు నాయకులు దానికి చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంత మేరకు వీరు అష్యూరెన్స్ ఇవ్వగలరు గొడవలు జరగకుండా ఉండదు? ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం అంత ఆశామాషగా, ఎందుకంటే ఇప్పటికే సిట్ వచ్చింది, ఈ ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టింది. ఇన్ని జరిగిన తర్వాత మరి ఒక అలసత్వం, చిన్న ఛాన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ గొడవలు జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది కూడా పోలీసుల మైండ్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంత మేరకు వారికి అవకాశం ఇస్తారా, లేదంటే ఈ నాయకులు కోర్టు ద్వారా తెచ్చుకొని ఇక్కడ ఎంటర్ అవుతారా జిల్లాలో అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. కాకపోతే మాత్రం టెన్షన్ వాతావరణం తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా పోలీసు బలగాలు మోహరించే ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో, ఎక్కడ గొడవ జరగదు. అయితే మాత్రం ఈ అరెస్టు చేసిన పర్వంలో ముఖ్యంగా సీసీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని చాలా మంది జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, అటు టీడీపీ కావచ్చు వైసీపీ కార్యకర్తలు ఈ దాడుల్లో పాల్గొన్న వాళ్ళు బయట ఉన్నప్పటికీ కూడా ఎవరు వందలాది మంది బయటకు వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అంశం. రైట్ నాయుడు, మాచర్ల తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ఉండటానికి పోలీసులు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులిద్దరూ కూడా వైసీపీ టీడీపీ అభ్యర్థులిద్దరూ కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు ఉన్న నేపథ్యంలో వారిని కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు అనుమతించే అవకాశం లేదు అని తెలుస్తోంది. జేసీ కేతిరెడ్డి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అనే సమాచారం నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.